హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీ. పార్ట్ 1లో మనం ఇండియన్ ఎకానమీ ఓవర్వ్యూ కంప్లీట్ చేసామండి. ఇప్పుడు పార్ట్ 2లో ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మీద ఫోకస్ చేద్దాం. ఏపీ ఎకానమీలో స్టూడెంట్స్కి మెయిన్ కన్ఫ్యూజన్ జిఎస్డిపి, పర్ క్యాపిటా ఇన్కమ్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, బడ్జెట్, వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ లేటెస్ట్ డేటా దగ్గర వస్తుంది. ఏది స్టాటిక్, ఏది కరెంట్ అఫైర్స్, ఏది ఎగ్జామ్ ప్రయారిటీ, ఇవి క్లియర్గా తెలియకపోతే ప్రిపరేషన్ స్కాటర్డ్గా అయిపోతుంది. ఈ వీడియోలో ఏపీ ఎకానమీని ప్రయారిటీ వైజ్ టార్గెట్ చేద్దాం. జిఎస్డిపి, సెక్టరల్ కాంట్రిబ్యూషన్, అగ్రికల్చర్, ఫిషరీస్, ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెల్ఫేర్ స్కీమ్స్, బడ్జెట్ అండ్ డెవలప్మెంట్ ఇండికేటర్స్. ఏవి ఇంపార్టెంట్, ఎలా చదవాలి, ఎగ్జామ్లో ఎలా అడగచ్చు అనేది సింపుల్గా చూద్దాం. స్కై అకాడమీ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ జాయిన్ అవ్వండి. ఏపీ ఎకానమీ పీడిఎఫ్స్, నోట్స్ అండ్ లేటెస్ట్ డేటా అప్డేట్స్ అక్కడ షేర్ చేస్తాం. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మన స్కై అకాడమీ వీడియో కోర్స్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కంప్లీట్ సిలబస్ స్ట్రక్చర్డ్గా కవర్ అవుతుందండి. కోర్స్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏపీ ఎకానమీ బేసిక్స్, జిఎస్డిపి, పర్ క్యాపిటా ఇన్కమ్ అండ్ సెక్టరల్ కాంట్రిబ్యూషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సెగ్మెంట్ 1, ఏపీ ఎకానమీ బేసిక్స్, జిఎస్డిపి అండ్ సెక్టరల్ ప్రయారిటీ ఓవర్వ్యూ. ఏపీ ఎకానమీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఒకటే అండి. ఇది ఓన్లీ డేటా సబ్జెక్ట్ కాదు, ఇది డేటా ప్లస్ కాన్సెప్ట్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్. చాలామంది స్టూడెంట్స్ ఏపీ ఎకానమీ అంటే జిఎస్డిపి ఫిగర్స్, పర్ క్యాపిటా ఇన్కమ్ ఫిగర్స్, స్కీమ్స్ నేమ్స్ మాత్రమే అనుకుంటారు. కానీ ఎగ్జామ్లో డైరెక్ట్ నెంబర్ అడిగినా, కంపారిజన్ యాంగిల్లో అడిగినా, సెక్టర్ వైజ్ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయాలంటే స్ట్రక్చర్ క్లియర్గా ఉండాలి. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ బ్యాక్గ్రౌండ్. ఇది 8/10 ప్రయారిటీ అండి. బేసిక్స్ కంపల్సరీ. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, స్టేట్ బైఫర్కేషన్, న్యూ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఛాలెంజెస్, ఇవి బ్రాడ్గా తెలుసుకోవాలి. హైదరాబాద్ లాస్ తర్వాత ఏపీకి రెవెన్యూ బేస్, క్యాపిటల్ ఫార్మేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, పోర్ట్స్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ఇవన్నీ ఇంపార్టెంట్ ఇష్యూస్గా మారాయి. ఎగ్జామ్లో ఏపీ ఫార్మేషన్ ఇయర్, రీఆర్గనైజేషన్ యాక్ట్, బైఫర్కేషన్ ఇంపాక్ట్, రెవెన్యూ డెఫిసిట్, క్యాపిటల్ సిటీ ఇష్యూ, స్పెషల్ కేటగిరీ డిబేట్, పోలవరం యాజ్ నేషనల్ ప్రాజెక్ట్, ఇలాంటి పాయింట్స్ మీద క్వశ్చన్స్ రావచ్చండి. ఇక్కడ అప్రోచ్ ఏమిటంటే ఏపీ ఎకానమీని బైఫర్కేషన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యాంగిల్లో చదవాలి. బిఫోర్ బైఫర్కేషన్ కాంబైన్డ్ స్టేట్ స్ట్రక్చర్, ఆఫ్టర్ బైఫర్కేషన్ రెసిడ్యువల్ ఆంధ్రప్రదేశ్ ఛాలెంజెస్. ఈ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏపీ ఎకానమీ కరెంట్ పాలసీస్ ప్రాపర్లీ కనెక్ట్ కావు. నెక్స్ట్ జిఎస్డిపి. ఇది 10/10 ప్రయారిటీ, హైలీ ఇంపార్టెంట్. ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు. జిఎస్డిపి అంటే స్టేట్ లెవెల్ జీడిపి యాంగిల్ అని గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో జిఎస్డిపి ఫుల్ ఫామ్ అడగచ్చు, జిఎస్డిపి గ్రోత్ రేట్ అడగచ్చు, ఏపీ జిఎస్డిపి నేషనల్ జీడిపితో కంపేర్ చేయమంటారు. కరెంట్ ఎకనామిక్ సర్వేలో ఏపీ జిఎస్డిపి ఎంత, గ్రోత్ రేట్ ఎంత, సెక్టర్ వైజ్ షేర్ ఎలా ఉంది, ఇలాంటి డేటా బేస్డ్ క్వశ్చన్స్ రావచ్చు. ఇక్కడ ప్రిపరేషన్ అప్రోచ్, లేటెస్ట్ ఏపీ ఎకనామిక్ సర్వే తప్పనిసరి అండి. ఓల్డ్ డేటాతో ప్రిపేర్ అయితే రాంగ్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి జిఎస్డిపి కరెంట్ ఫిగర్స్, కరెంట్ ప్రైజెస్, కాన్స్టెంట్ ప్రైజెస్, గ్రోత్ రేట్, ఈ టర్మ్స్ వన్ డేటా షీట్లో అప్డేట్ చేసుకోవాలి. జిఎస్డిపిలో 3 సెక్టర్స్ని కంపల్సరీగా లింక్ చేయాలి: అగ్రికల్చర్ అండ్ allied సెక్టర్, ఇండస్ట్రీ సెక్టర్, సర్వీస్ సెక్టర్. ఏపీ ఎకానమీలో సర్వీసెస్ షేర్ యూజువలీ హైయెస్ట్ ఉంటుంది. అగ్రికల్చర్ ఇంపార్టెన్స్ కూడా హై ఉంటుంది. ఇక్కడే ఎగ్జామ్ ట్రాప్ ఉంటుందండి. ఏపీ అగ్రికల్చరల్ స్టేట్ అని సర్వీసెస్ షేర్ ఇగ్నోర్ చేయకండి. నెక్స్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్. ఇది 9/10 ప్రయారిటీ అండి. పర్ క్యాపిటా ఇన్కమ్ మీద డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఏపీ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత? నేషనల్ యావరేజ్తో కంపేర్ చేస్తే ఏపీ పొజిషన్ ఎలా ఉంది? పర్ క్యాపిటా ఇన్కమ్ని ఎవరు ఎస్టిమేట్ చేస్తారు? కరెంట్ ప్రైజెస్, కాన్స్టెంట్ ప్రైజెస్ డిఫరెన్స్ ఏమిటి? డిస్ట్రిక్ట్ వైజ్ వేరియేషన్ ఉందా? ఇలాంటి పాయింట్స్ ప్రిపేర్ చేయాలి. ఇక్కడ ఇంపార్టెంట్ ట్రాప్, పర్ క్యాపిటా ఇన్కమ్ హై అంటే ఎవ్రీ పర్సన్ రిచ్ అని కాదు. డిస్ట్రిక్ట్స్ మధ్య డిఫరెన్స్ ఉండొచ్చు, రూరల్ అర్బన్ డిఫరెన్స్ ఉండొచ్చు, సెక్టరల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు. ఎగ్జామ్లో పర్ క్యాపిటా ఇన్కమ్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్ మధ్య రిలేషన్ మీద స్టేట్మెంట్ ఇస్తే కేర్ఫుల్గా చూడాలండి. అప్రోచ్ సింపుల్: ఏపీ పర్ క్యాపిటా ఇన్కమ్, ఇండియా పర్ క్యాపిటా ఇన్కమ్, గ్రోత్ ట్రెండ్, హైయెస్ట్ అండ్ లోయెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఇఫ్ అవైలబుల్, లేటెస్ట్ సర్వే డేటా, ఇవి వన్ బాక్స్లో పెట్టుకోండి. రివిజన్ టైంలో 5 minutesలో రీకాల్ అయ్యేలా ఉండాలి. నెక్స్ట్ సెక్టరల్ కాంట్రిబ్యూషన్. ఇది 10/10 ప్రయారిటీ, హైలీ ఇంపార్టెంట్. ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు. ఏపీ ఎకానమీలో సెక్టరల్ కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్, ఈ 3 సెక్టర్స్ని
సెపరేట్‌గా కాకుండా కంపారిజన్ ఫార్మాట్‌లో చదవాలి. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్‌లో క్రాప్స్, హార్టికల్చర్, లైవ్ స్టాక్, ఫిషరీస్, ఇరిగేషన్ ఇవి వస్తాయి. ఏపీలో ఫిషరీస్, ఆక్వాకల్చర్, హార్టికల్చర్, ప్యాడీ, చిల్లీ, టొబాకో, గ్రౌండ్‌నట్ ఇవి రిపీటెడ్ ఏరియాస్ అండి. ఇండస్ట్రీ సెక్టర్‌లో మ్యానుఫ్యాక్చరింగ్, ఎంఎస్ఎంఈస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, సిమెంట్, స్టీల్, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్, ఎస్సీజెస్, పోర్ట్స్ ఇవి ఇంపార్టెంట్. సర్వీస్ సెక్టర్‌లో ట్రేడ్, ట్రాన్స్‌పోర్ట్, కమ్యూనికేషన్, టూరిజం, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎడ్యుకేషన్, హెల్త్ ఇవి ప్రిపేర్ చేయాలి. ఎగ్జామ్‌లో ఎలా అడగొచ్చు? ఏపీ జీఎస్డీపీలో హైయెస్ట్ షేర్ ఏ సెక్టర్? అగ్రికల్చర్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువ, సర్వీసెస్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ. ఫిషరీస్ ఏ సెక్టర్‌లోకి వస్తుంది? ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏ రీజియన్‌లో ఉన్నాయి? పోర్ట్స్ ఎకానమీకి ఎలా యూస్‌ఫుల్? ఇలాంటి క్వెషన్స్ రావచ్చండి. ఇక్కడ రీడింగ్ స్ట్రాటజీ, టేబుల్ ఫార్మాట్. సెక్టర్ నేమ్, జీఎస్డీపీ షేర్, ఇంపార్టెంట్ సబ్ సెక్టర్స్, కీ డిస్ట్రిక్ట్స్, ఇంపార్టెంట్ స్కీమ్స్, ఎగ్జామ్ ట్రాప్స్ ఇలా కాలమ్స్ పెట్టండి. నెక్స్ట్ ఏపీ వర్సెస్ ఇండియా కంపారిజన్. ఇది 8/10 ప్రయారిటీ. ఏపీ ఎకానమీని ఓన్లీ ఏపీ డేటాగా చదవకండి. నేషనల్ యావరేజ్తో కంపేర్ చేయాలి. ఏపీ పర్ క్యాపిటా ఇన్కమ్ నేషనల్ యావరేజ్ కంటే ఎలా ఉంది? ఏపీ అగ్రికల్చర్ షేర్ నేషనల్ అగ్రికల్చర్ షేర్తో కంపేర్ చేస్తే ఎలా ఉంది? ఏపీ సెక్స్ రేషియో, లిటరసీ, అర్బనైజేషన్, ఫిషరీస్, ఎగ్ ప్రొడక్షన్, హార్టికల్చర్ ఇవి ఇండియా లెవెల్ ర్యాంకింగ్స్తో కనెక్ట్ చేయాలి. ఎగ్జామినర్కి కంపారిజన్ క్వశ్చన్స్ చాలా ఈజీ. ఏపీ నేషనల్ యావరేజ్ కంటే బెటర్ లోవరా అని అడగచ్చు. కాబట్టి ఏపీ వర్సెస్ ఇండియా కంపారిజన్ షీట్ ప్రిపేర్ చేయండి అండి. నెక్స్ట్ రీజనల్ ఎకానమీ. ఇది 7/10 ప్రయారిటీ. బేసిక్స్ ఇనఫ్, కానీ ఇగ్నోర్ చేయకండి. కోస్టల్ ఆంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర ఈ 3 రీజన్స్ ఎకనామిక్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. కోస్టల్ ఆంధ్రలో అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, పోర్ట్స్, డెల్టా ఎకానమీ స్ట్రాంగ్. రాయలసీమలో డ్రౌట్, గ్రౌండ్నట్, మినరల్స్, సోలార్ పవర్, ఇరిగేషన్ ఇష్యూస్ ఇంపార్టెంట్. ఉత్తరాంధ్రలో ట్రైబల్ ఏరియాస్, పోర్ట్స్, ఇండస్ట్రీస్, టూరిజం, బ్యాక్వర్డ్నెస్ యాంగిల్ ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్ డైరెక్ట్గా రావచ్చు. రాయలసీమ డ్రాట్ ప్రోన్ ఎందుకు? కోస్టల్ ఆంధ్ర ఆక్వాకల్చర్ ఎందుకు స్ట్రాంగ్? ఉత్తరాంధ్ర బ్యాక్వర్డ్నెస్ ఇండికేటర్స్ ఏంటి? రీజన్ వైజ్ క్రాప్స్, ఇండస్ట్రీస్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవి ప్రిపేర్ చేయాలండి. నెక్స్ట్ జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్. ఇది 9/10 ప్రయారిటీ. ఏపీకి లాంగ్ కోస్ట్ లైన్ ఉంది. పోర్ట్స్ డెవలప్మెంట్, మారిన్ ఎక్స్పోర్ట్స్, ఫిషరీస్, ఆక్వాకల్చర్, ట్రేడ్, లాజిస్టిక్స్, టూరిజం ఇవన్నీ కోస్ట్ లైన్ వల్ల కనెక్ట్ అవుతాయి. కోస్ట్ లైన్ లెంత్, సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్, బే ఆఫ్ బెంగాల్ అడ్వాంటేజ్, పోర్ట్స్ లిస్ట్ ఇవి మస్ట్ రీడ్. ఎగ్జామ్లో ఏపీ కోస్ట్ లైన్ లెంత్, మేజర్ పోర్ట్స్, మైనర్ పోర్ట్స్, విశాఖపట్నం పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్, పోర్ట్ లెడ్ డెవలప్మెంట్, బ్లూ ఎకానమీ ఇలాంటి ఏరియాస్ మీద క్వశ్చన్స్ రావచ్చు. ఇక్కడ అప్రోచ్ మ్యాప్ బేస్డ్ ప్రిపరేషన్. ఏపీ మ్యాప్లో పోర్ట్స్, రివర్స్, డెల్టాస్, ఇండస్ట్రియల్ కారిడార్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మేజర్ సిటీస్ మార్క్ చేయండి. ఎకానమీ మ్యాప్తో కనెక్ట్ చేస్తే మెమరీ స్ట్రాంగ్ అవుతుందండి. నెక్స్ట్ ఏపీ ఎకానమిక్ సర్వే అండ్ బడ్జెట్. ఇది 10/10 ప్రయారిటీ. హైలీ ఇంపార్టెంట్, ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు. ఏపీ ఎకానమీ ప్రిపరేషన్లో లేటెస్ట్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ తప్పనిసరి. జిఎస్డిపి, పర్ క్యాపిటా ఇన్కమ్, సెక్టరల్ షేర్స్, డెట్, ఫిస్కల్ డెఫిసిట్, వెల్ఫేర్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అగ్రికల్చర్ గ్రోత్, ఇండస్ట్రీ గ్రోత్, సర్వీసెస్ గ్రోత్ ఇవి లేటెస్ట్ డేటాతో అప్డేట్ చేయాలి. బట్ డేటా ఓవర్లోడ్ వద్దండి. ఎవ్రీ నెంబర్ మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ ప్రయారిటీ నెంబర్స్ మాత్రమే పిక్ చేయాలి. జిఎస్డిపి, పర్ క్యాపిటా ఇన్కమ్, సెక్టరల్ షేర్, గ్రోత్ రేట్స్, డెట్ అండ్ డెఫిసిట్ బ్రాడ్ ట్రెండ్స్, టాప్ స్కీమ్స్ అలొకేషన్ ఇవి ఎనఫ్. నౌ సెగ్మెంట్ 1 రీడింగ్ స్ట్రాటజీ క్లియర్గా పెట్టుకోండి. 1 ఏపీ ఫార్మేషన్ అండ్ బైఫర్కేషన్ ఇంపాక్ట్, షార్ట్ నోట్స్. 2 జిఎస్డిపి అండ్ పర్ క్యాపిటా ఇన్కమ్, లేటెస్ట్ డేటా బాక్స్. 3 అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్, సెక్టరల్ కంపారిజన్ టేబుల్. 4 ఏపీ వర్సెస్ ఇండియా కంపారిజన్ షీట్. 5 రీజన్ వైజ్ ఎకానమీ, కోస్టల్ ఆంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర. 6 మ్యాప్ బేస్డ్ రివిజన్, పోర్ట్స్, రివర్స్, డెల్టాస్, ప్రాజెక్ట్స్, కారిడార్స్. ఏపీ ఎకానమీ బేసిక్స్ని డేటా బర్డెన్ లాగా ఫీల్ అవ్వకండి. స్ట్రక్చర్ క్లియర్ అయితే డేటా ఈజీగా ఫిట్ అవుతుంది. జిఎస్డిపి, పర్ క్యాపిటా ఇన్కమ్, సెక్టరల్ కాంట్రిబ్యూషన్, ఏపీ వర్సెస్ ఇండియా కంపారిజన్ ఇవి ఏపీ ఎకానమీ ఫౌండేషన్. ఇక్కడ క్లారిటీ వస్తే అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, బడ్జెట్, వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఈజీగా కనెక్ట్ అవుతాయి. సెగ్మెంట్ 2 ఏపీ అగ్రికల్చర్, ఇరిగేషన్, ఫిషరీస్ అండ్ allied సెక్టర్స్ ప్రయారిటీ ఓవర్వ్యూ. ఏపీ ఎకానమీలో అగ్రికల్చర్ అండ్ allied సెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ అండి.
ఏపీ గురించి ఎగ్జామ్‌లో క్వెషన్స్ వస్తే అగ్రికల్చర్, ఫిషరీస్, ఇరిగేషన్, క్రాప్స్, హార్టికల్చర్, లైవ్ స్టాక్ ఇవి రిపీటెడ్ ఏరియాస్. కాబట్టి ఈ బ్లాక్‌ని క్యాజువల్‌గా చదవకండి. ఫస్ట్ అగ్రికల్చర్ ఇంపార్టెన్స్. ఇది 9/10 ప్రయారిటీ. హైలీ ఇంపార్టెంట్. ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు. ఏపీని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు. కానీ ఏపీ అగ్రికల్చర్ అంటే రైస్ మాత్రమే కాదండి. ప్యాడీ, చిల్లీ, టొబాకో, గ్రౌండ్‌నట్, కాటన్, షుగర్ కేన్, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, డైరీ, పౌల్ట్రీ ఇవన్నీ ఏపీ ఎకానమీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎగ్జామ్‌లో ఏపీ మేజర్ క్రాప్స్ ఏవి? ఏ డిస్ట్రిక్ట్ ఏ క్రాప్‌కి ఫేమస్? రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఎందుకంటారు? అగ్రికల్చర్ షేర్ ఇన్ జీఎస్‌డిపి ఎంత? ఎంప్లాయ్‌మెంట్ డిపెండెన్స్ ఎలా ఉంది? ఇలాంటి క్వెషన్స్ రావచ్చు. ఇక్కడ అప్రోచ్ క్రాప్ ప్లస్ డిస్ట్రిక్ట్ మ్యాపింగ్. క్రాప్ నేమ్, ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్స్, ఎగ్జామ్ ఫ్యాక్ట్, కరెంట్ స్కీమ్ ఇలా టేబుల్ ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ప్యాడీ. ఇది 8/10 ప్రయారిటీ. ప్యాడీ ఏపీలో మోస్ట్ ఇంపార్టెంట్ క్రాప్. కృష్ణా అండ్ గోదావరి డెల్టా ఏరియాస్ రైస్ కల్టివేషన్కి వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో గోదావరి డెల్టా, కృష్ణ డెల్టా, రైస్ బౌల్, ఇరిగేషన్ సపోర్ట్ ఇలాంటి వర్డ్స్తో క్వశ్చన్ రావచ్చండి. ఇక్కడ మ్యాప్ బేస్డ్ ప్రిపరేషన్ చేయాలి. కృష్ణ డెల్టా ఎక్కడ? గోదావరి డెల్టా ఎక్కడ? మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవి? డెల్టా అగ్రికల్చర్ ఎందుకు స్ట్రాంగ్? ఇవి కనెక్ట్ చేయండి. నెక్స్ట్ చిల్లీ. ఇది 9/10 ప్రయారిటీ. హైలీ ఇంపార్టెంట్. ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు. గుంటూరు చిల్లీ ఏపీ ఎకానమీలో వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఫ్యాక్ట్. గుంటూరు మార్కెట్, చిల్లీ ట్రేడ్, ఎక్స్పోర్ట్స్, జిఐ రెలవెన్స్ ఉంటే కరెంట్ అఫైర్స్తో కనెక్ట్ చేయాలి. ఎగ్జామ్లో గుంటూరు ఏ క్రాప్కి ఫేమస్? చిల్లీ మార్కెట్ ఎక్కడుంది? ఏపీ హార్టికల్చర్ ఆర్ కమర్షియల్ క్రాప్స్లో చిల్లీ రోల్ ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఇక్కడ అప్రోచ్ క్రాప్ అండ్ ఫేమస్ డిస్ట్రిక్ట్ లిస్ట్లో గుంటూరు చిల్లీ కంపల్సరీగా పెట్టండి. నెక్స్ట్ టొబాకో. ఇది 7/10 ప్రయారిటీ. టొబాకో కూడా ఏపీ కమర్షియల్ క్రాప్స్లో ఇంపార్టెంట్. గుంటూరు, ప్రకాశం బెల్ట్, టొబాకో కల్టివేషన్, టొబాకో బోర్డ్, ఎక్స్పోర్ట్ రెలవెన్స్ ఇవి ప్రిపేర్ చేయాలి. ఎగ్జామ్లో టొబాకో ప్రొడ్యూసింగ్ డిస్ట్రిక్ట్స్, కమర్షియల్ క్రాప్ కేటగిరీ, రెగ్యులేషన్ బాడీ మీద డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. టూ మచ్ డెప్త్ అవసరం లేదు. కమర్షియల్ క్రాప్స్ లిస్ట్లో టొబాకోని ఇంక్లూడ్ చేసి డిస్ట్రిక్ట్స్ మార్క్ చేయండి. నెక్స్ట్ గ్రౌండ్ నట్. ఇది 8/10 ప్రయారిటీ. గ్రౌండ్ నట్ రాయలసీమ ఎకనమీతో కనెక్ట్ అవుతుంది. అనంతపురము అండ్ రాయలసీమ బెల్ట్ డ్రౌట్ ప్రోన్ అగ్రికల్చర్, ఆయిల్ సీడ్ క్రాప్ ఈ యాంగిల్ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో గ్రౌండ్ నట్ లీడింగ్ ఏరియా ఏది? రాయలసీమ డ్రౌట్ అండ్ గ్రౌండ్ నట్ రిలేషన్ ఏంటి? ఆయిల్ సీడ్ క్రాప్స్లో ఏపీ రోల్ ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఇక్కడ అప్రోచ్ రీజన్ వైజ్ క్రాప్ మ్యాపింగ్. కోస్టల్ ఆంధ్ర ప్యాడీ, ఆక్వాకల్చర్. రాయలసీమ గ్రౌండ్ నట్, డ్రౌట్, హార్టికల్చర్. గుంటూరు బెల్ట్ చిల్లీ, టొబాకో ఇలా రివైజ్ చేయండి. నెక్స్ట్ హార్టికల్చర్. ఇది 9/10 ప్రయారిటీ. ఏపీ హార్టికల్చర్ స్టేట్గా చాలా ఇంపార్టెంట్. మ్యాంగో, బనానా, పాపాయ, సైట్రస్, చిల్లీ, వెజిటబుల్స్ ఇవి హార్టికల్చర్ సైడ్లో వస్తాయి. ఎగ్జామ్లో ఏపీ హార్టికల్చర్ ర్యాంకింగ్, మేజర్ హార్టికల్చర్ క్రాప్స్, మ్యాంగో ప్రొడ్యూసింగ్ డిస్ట్రిక్ట్స్, బనానా ప్రొడక్షన్, హార్టికల్చర్ ఎక్స్పోర్ట్స్ ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. రీసెంట్లో ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్, వాల్యూ అడిషన్, ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఇవి హార్టికల్చర్తో లింక్ చేయాలండి. హార్టికల్చర్ని ఓన్లీ ఫ్రూట్స్ లిస్ట్ లాగా కాకుండా ఎకానమీ, ఎక్స్పోర్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్తో కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్. ఇది 10/10 ప్రయారిటీ. హైలీ ఇంపార్టెంట్. ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు. ఏపీ ఎకానమీలో ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ సూపర్ ఇంపార్టెంట్ ఏరియా అండి. కోస్ట్ లైన్, డెల్టాస్, బ్రాకిష్ వాటర్, శ్రింప్ ఎక్స్పోర్ట్స్, మరైన్ ఫిషరీస్, ఇన్లాండ్ ఫిషరీస్ ఇవి రిపీటెడ్ ఏరియాస్. ఎగ్జామ్లో ఏపీ ఫిష్ ప్రొడక్షన్, శ్రింప్ ప్రొడక్షన్, ఆక్వాకల్చర్ డిస్ట్రిక్ట్స్, కోస్ట్ లైన్ అడ్వాంటేజ్, బ్లూ ఎకానమీ, ఫిషర్మెన్ వెల్ఫేర్ స్కీమ్స్, మాత్స్యకర భరోసా టైప్ స్కీమ్స్ ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఇక్కడ అప్రోచ్ ఫిషరీస్ని సపరేట్ టేబుల్గా ప్రిపేర్ చేయండి. మరీన్ ఫిషరీస్, ఇన్లాండ్ ఫిషరీస్, ఆక్వాకల్చర్, శ్రింప్ ఎక్స్పోర్ట్స్, ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్స్, స్కీమ్స్ ఇలా కాలమ్స్ పెట్టండి. ఏపీలో ఆక్వాకల్చర్ ఎస్పెషలీ గోదావరి అండ్ కృష్ణా డెల్టా రీజన్స్తో లింక్ అవుతుంది. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణ బెల్ట్, శ్రింప్ ఫార్మింగ్, ఎక్స్పోర్ట్ ఎకానమీ ఇవి కరెంట్ రెలవెన్స్ కలిగి ఉన్నాయండి. నెక్స్ట్ లైవ్ స్టాక్ అండ్ పౌల్ట్రీ. ఇది 8/10 ప్రయారిటీ. ఏపీలో లైవ్ స్టాక్, డైరీ, పౌల్ట్రీ, ఎగ్ ప్రొడక్షన్ ఇవి ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఏపీ ఎగ్ ప్రొడక్షన్, పౌల్ట్రీ సెక్టర్, డైరీ డెవలప్మెంట్, యానిమల్ హస్బెండరీ స్కీమ్స్, లైవ్ స్టాక్ కాంట్రిబ్యూషన్ ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఇక్కడ డైరెక్ట్ ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి.
ఏపీ ఇండియా లెవెల్ ర్యాంకింగ్, ఎగ్ ప్రొడక్షన్, మిల్క్ ప్రొడక్షన్, లైవ్ స్టాక్ సెన్సస్ డేటా. ఇవి లేటెస్ట్ సోర్స్ నుండి అప్డేట్ చేసుకోవాలి. ఓల్డ్ డేటా యూజ్ చేస్తే రాంగ్ అయ్యే ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ ఇరిగేషన్. ఇది 10 అవుట్ ఆఫ్ 10 ప్రయారిటీ. హైలీ ఇంపార్టెంట్. ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు. ఏపీ అగ్రికల్చర్ అర్థం కావాలంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంపల్సరీ. పోలవరం, నాగార్జున సాగర్, శ్రీశైలం, తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు నాగరి, వెలిగొండ, పట్టిసీమ. ఇవి ఇంపార్టెంట్. ఎగ్జామ్లో పోలవరం ఏ రివర్ మీద, నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటి, నాగార్జున సాగర్ ఏ రివర్ మీద, శ్రీశైలం ఏ రివర్ మీద, పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పర్పస్ ఏంటి, రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవి, ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఇక్కడ అప్రోచ్ రివర్ వైజ్ ప్రాజెక్ట్ మ్యాపింగ్. గోదావరి ప్రాజెక్ట్స్ వన్ సైడ్, కృష్ణ ప్రాజెక్ట్స్ వన్ సైడ్, రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వన్ సైడ్, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ సెపరేట్. మ్యాప్లో మార్క్ చేస్తే మెమరీ స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ పోలవరం. ఇది 10 అవుట్ ఆఫ్ 10 ప్రయారిటీ. హైలీ ఇంపార్టెంట్. ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు. పోలవరం ప్రాజెక్ట్ ఏపీ ఎకానమీ అండ్ ఇరిగేషన్లో టాప్ ప్రయారిటీ. గోదావరి రివర్, నేషనల్ ప్రాజెక్ట్, ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్, హైడ్రో పవర్, ఇంటర్లింకింగ్ రెలవెన్స్, డిస్ప్లేస్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ ఇష్యూస్. ఇవి ప్రిపేర్ చేయాలి. ఎగ్జామ్లో పోలవరం రివర్, నేషనల్ ప్రాజెక్ట్, బెనిఫిట్స్, ఎఫెక్టెడ్ ఏరియాస్, ఇరిగేషన్ పొటెన్షియల్, కరెంట్ స్టేటస్, ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. కరెంట్ అఫైర్స్ అప్డేట్ తప్పనిసరి అండి. నెక్స్ట్ అగ్రికల్చర్ స్కీమ్స్. ఇది 8 అవుట్ ఆఫ్ 10 ప్రయారిటీ. అగ్రికల్చర్ స్కీమ్స్ని సపరేట్ లిస్ట్ లాగా కాకుండా పర్పస్ వైజ్ అరేంజ్ చేయాలి. ఫార్మర్ ఇన్కమ్ సపోర్ట్, క్రాప్ ఇన్సూరెన్స్, ఇరిగేషన్, ఇన్పుట్ సబ్సిడీ, ప్రొక్యూర్మెంట్, ఎంఎస్పి, ఫిషరీస్ వెల్ఫేర్, డైరీ డెవలప్మెంట్, ఇలా కేటగిరీస్ పెట్టండి. పిఎం కిసాన్, పిఎం ఫసల్ బీమా యోజన, ఎంఎస్పి, ఈనామ్, పిఎం మత్స్య సంపద యోజన, స్టేట్ ఫార్మర్ స్కీమ్స్. ఇవి ఏపీ కాంటెక్స్తో లింక్ చేయాలి. కరెంట్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ నేమ్స్ అప్డేట్గా ఉండాలి అండి. ఓల్డ్ స్కీమ్స్ అండ్ న్యూ స్కీమ్స్ మిక్స్ కాకూడదు. నెక్స్ట్ ఎగ్జామ్ స్ట్రాటజీ ఫర్ దిస్ బ్లాక్. ఈ అగ్రికల్చర్ బ్లాక్ కోసం 4 చార్ట్స్ ప్రిపేర్ చేయండి. 1 క్రాప్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాపింగ్, 2 ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండ్ రివర్ మ్యాపింగ్, 3 ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ టేబుల్, 4 స్కీమ్స్ అండ్ పర్పస్ టేబుల్. ఎగ్జామ్ ట్రాప్ ఏరియాస్. ఏపీ అంటే ఓన్లీ రైస్ కాదు, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ వెరీ హై ప్రయారిటీ. అగ్రికల్చర్, జిఎస్డిపి షేర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపెండెన్స్ సెపరేట్. పోలవరం గోదావరి మీద, నాగార్జున సాగర్ కృష్ణ మీద, రాయలసీమ గ్రౌండ్ నట్ అండ్ డ్రౌట్ యాంగిల్, గుంటూరు చిల్లీ అండ్ టొబాకో యాంగిల్. లేటెస్ట్ డేటా ఎకనామిక్ సర్వే నుండి అప్డేట్ చేయాలి. ఏపీ ఎకానమీలో అగ్రికల్చర్ అండ్ allied సెక్టర్స్ స్కోరింగ్ ఏరియా అండి. డేటా ప్లస్ మ్యాప్ ప్లస్ డిస్ట్రిక్ట్ మ్యాపింగ్, ఈ 3 కాంబైన్ చేస్తే క్వశ్చన్స్ చాలా ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. సెగ్మెంట్ 3 ఏపీ ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్స్ అండ్ సర్వీస్ సెక్టర్ ప్రయారిటీ ఓవర్వ్యూ. ఏపీ ఎకానమీలో అగ్రికల్చర్ తర్వాత నెక్స్ట్ బిగ్ స్కోరింగ్ ఏరియా ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్స్ అండ్ సర్వీస్ సెక్టర్ అండి. ఈ బ్లాక్లో ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి, మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్ని ఓన్లీ ఇండస్ట్రీస్ లిస్ట్ లాగా చదవకండి. రీజన్, రీసోర్స్, పోర్ట్, కారిడార్, ఎంప్లాయ్మెంట్, ఇన్వెస్ట్మెంట్, ఈ యాంగిల్స్తో చదవాలి. ఫస్ట్ ఇండస్ట్రియల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏపీ. ఇది 8 అవుట్ ఆఫ్ 10 ప్రయారిటీ అండి. ఏపీ ఇండస్ట్రీ సెక్టర్లో మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్, కన్స్ట్రక్షన్, ఎంఎస్ఎంఈస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, టెక్స్టైల్స్, సిమెంట్, స్టీల్, ఎలక్ట్రానిక్స్, ఇవి మేజర్ ఏరియాస్. ఎగ్జామ్లో ఏపీ మేజర్ ఇండస్ట్రీస్ ఏవి, ఏ రీజన్ ఏ ఇండస్ట్రీకి ఫేమస్, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఎక్కడున్నాయి, ఎంఎస్ఎంఈస్ రోల్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఇక్కడ అప్రోచ్ ఇండస్ట్రీ ప్లస్ డిస్ట్రిక్ట్ మ్యాపింగ్. ఇండస్ట్రీ నేమ్, ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్, రిసోర్స్ బేస్, రిలేటెడ్ పోర్ట్ ఆర్ కారిడార్, కరెంట్ స్కీమ్, ఇలా టేబుల్ ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్. ఇది 9 అవుట్ ఆఫ్ 10 ప్రయారిటీ. ఏపీలో అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ స్ట్రాంగ్ కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ న్యాచురల్గా ఇంపార్టెంట్ అవుతుందండి. మ్యాంగో, చిల్లీ, ఆక్వాకల్చర్, డైరీ, పౌల్ట్రీ, రైస్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇవన్నీ వాల్యూ అడిషన్కి సూటబుల్. ఎగ్జామ్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఎందుకు ఏపీకి ఇంపార్టెంట్, అగ్రికల్చర్ ఇన్కమ్తో లింక్ ఏంటి, ఎక్స్పోర్ట్స్తో లింక్ ఏంటి, కోల్డ్ స్టోరేజ్ అండ్ లాజిస్టిక్స్ రోల్ ఏంటి, మెగా ఫుడ్ పార్క్స్ లేదా ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్ ఎక్కడున్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఇక్కడ రీడింగ్ అప్రోచ్ అగ్రికల్చర్ సెగ్మెంట్తో కనెక్ట్ చేయాలి. క్రాప్స్ చదివిన చోట వాల్యూ అడిషన్ కూడా నోట్ చేయండి. ప్యాడీ, రైస్ మిల్స్, చిల్లీ, ప్రాసెసింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్, మ్యాంగో, పల్ప్ అండ్ ప్రాసెసింగ్, ఆక్వాకల్చర్, సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్, ఇలా లింక్ చేస్తే ఆన్సర్ స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఫార్మా అండ్ బల్క్ డ్రగ్స్. ఇది 8 అవుట్ ఆఫ్ 10 ప్రయారిటీ.
ఏపీ ఫార్మా సెక్టర్, ఎస్పెషల్లీ విశాఖపట్నం రీజన్, నక్కపల్లి, బల్క్ డ్రగ్ పార్క్, ఫార్మా క్లస్టర్స్, ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవి ఇంపార్టెంట్ కరెంట్ ఏరియాస్. ఎగ్జామ్‌లో బల్క్ డ్రగ్ పార్క్ ఎక్కడ? ఫార్మా సెక్టర్ ఎందుకు ఇంపార్టెంట్? ఏపీఐ అంటే ఏంటి? ఫార్మా ఎక్స్‌పోర్ట్స్‌తో ఏపీ లింక్ ఏంటి? ఇలాంటి క్వెషన్స్ రావచ్చు. ఇక్కడ టూ మచ్ టెక్నికల్ డెప్త్ అవసరం లేదు. ఫార్మా, ఎంప్లాయ్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్, ఎక్స్‌పోర్ట్స్, ఇండస్ట్రియల్ కారిడార్ లింక్. ఈ 4 పాయింట్స్ ప్రిపేర్ చేయండండి. నెక్స్ట్ సిమెంట్ అండ్ మినరల్స్. ఇది 7 ఔట్ ఆఫ్ 10 ప్రయారిటీ. ఏపీలో లైమ్‌స్టోన్ అవైలబిలిటీ వల్ల సిమెంట్ ఇండస్ట్రీ ఇంపార్టెంట్. సిమెంట్, బరైట్స్, బీచ్, శాండ్ మినరల్స్, గ్రానైట్, లైమ్‌స్టోన్. ఇవి మినరల్ ఎకానమీ సైడ్‌లో వస్తాయి. ఎగ్జామ్‌లో లైమ్‌స్టోన్ అండ్ సిమెంట్ రిలేషన్, బరైట్స్, ప్రొడ్యూసింగ్ ఏరియా, మైనింగ్ కాంట్రిబ్యూషన్, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్. ఇలాంటి క్వెషన్స్ రావచ్చు. ఇక్కడ అప్రోచ్ మినరల్ ప్లస్ ఇండస్ట్రీ మ్యాపింగ్. లైమ్‌స్టోన్, సిమెంట్, బరైట్స్, మంగంపేట. గ్రానైట్, ఎక్స్‌పోర్ట్ ఇండస్ట్రీ. ఇలా సింపుల్ టేబుల్ చాలు. నెక్స్ట్ స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీ. ఇది 8 ఔట్ ఆఫ్ 10 ప్రయారిటీ. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్, షోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్. ఇవి డైరెక్ట్ ఎగ్జామ్ ఫ్యాక్ట్స్. ఎగ్జామ్‌లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ లొకేషన్, పబ్లిక్ సెక్టర్ యూనిట్, కోస్టల్ అడ్వాంటేజ్, స్టీల్ సెక్టర్ ఇంపార్టెన్స్. ఇలాంటి క్వెషన్స్ రావచ్చండి. ఇక్కడ 1 బాక్స్ ప్రిపేర్ చేయండి. వైజాగ్ స్టీల్, రైనల్, లొకేషన్, ఇంపార్టెన్స్, కరెంట్ ఇష్యూస్ ఇఫ్ ఎనీ. ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్లో ప్రైవేటైజేషన్ డిబేట్ లేదా పబ్లిక్ సెక్టర్ డిస్కషన్ ఉంటే నోట్ చేయాలి. నెక్స్ట్ ఎంఎస్ఎంఈస్. ఇది 9 ఔట్ ఆఫ్ 10 ప్రయారిటీ. హైలీ ఇంపార్టెంట్. ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు. ఎంఎస్ఎంఈస్ ఏపీ ఎకానమీలో ఎంప్లాయ్మెంట్, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పోర్ట్స్, ఆంటర్ప్రినర్షిప్కి వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఎంఎస్ఎంఈ రోల్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్, క్రెడిట్ సపోర్ట్, క్లస్టర్ డెవలప్మెంట్, ఓడిఓపి టైప్ ఇనిషియేటివ్స్. ఇలాంటి క్వెషన్స్ రావచ్చు. ఇక్కడ అప్రోచ్ స్కీమ్స్ ప్లస్ రోల్. ఎంఎస్ఎంఈ అంటే ఓన్లీ స్మాల్ ఫ్యాక్టరీస్ కాదు. లోకల్ ఎకానమీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, విమెన్ ఆంటర్ప్రినర్షిప్, రూరల్ నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్. ఇవన్నీ కనెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ కారిడార్స్. ఇది 10 ఔట్ ఆఫ్ 10 ప్రయారిటీ. హైలీ ఇంపార్టెంట్. ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు. ఏపీలో ఇండస్ట్రియల్ కారిడార్స్ చాలా ఇంపార్టెంట్. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఇన్ఫ్లుయెన్స్, పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్. ఇవి మస్ట్ రీడ్. ఎగ్జామ్లో విసిఐసి ఫుల్ ఫామ్, ఇండియాస్ ఫస్ట్ కోస్టల్ ఇండస్ట్రియల్ కారిడార్, ఏపీ డిస్ట్రిక్ట్స్ కవర్డ్, ఇండస్ట్రియల్ నోడ్స్, కారిడార్ బెనిఫిట్స్. ఇలాంటి క్వెషన్స్ రావచ్చు. ఇండస్ట్రియల్ కారిడార్స్ని మ్యాప్లో మార్క్ చేయాలండి. ఇక ట్రాప్ ఏమిటంటే కారిడార్స్ నేమ్స్ కన్ఫ్యూజ్ అవ్వడం. విశాఖపట్నం చెన్నై, చెన్నై బెంగళూరు, హైదరాబాద్ బెంగళూరు. ఇవి సపరేట్గా రివైజ్ చేయండి. ఏ కారిడార్ ఏ రీజన్కి రిలేటెడ్, ఏ నోట్స్ ఇంపార్టెంట్, ఏ పోర్ట్స్ కనెక్ట్ అవుతున్నాయి. టేబుల్ ఫార్మాట్ బెస్ట్. నెక్స్ట్ పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్. ఇది 10 ఔట్ ఆఫ్ 10 ప్రయారిటీ. హైలీ ఇంపార్టెంట్. ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు. ఏపీ కోస్ట్ లైన్ వల్ల పోర్ట్స్ ఎకానమీకి బ్యాక్ బోన్ లాంటివి. విశాఖపట్నం పోర్ట్, గంగవరం పోర్ట్, కాకినాడ పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్, మచిలీపట్నం పోర్ట్, రామాయపట్నం పోర్ట్. ఇవి ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఏపీ మేజర్ పోర్ట్స్ ఏవి? విశాఖపట్నం పోర్ట్ ఇంపార్టెన్స్ ఏంటి? కృష్ణపట్నం ఏ డిస్ట్రిక్ట్లో? పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? బ్లూ ఎకానమీ, మరైన్ ఎక్స్పోర్ట్స్, లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్తో పోర్ట్స్ లింక్ ఎలా ఉంటుంది? ఇలాంటి క్వెషన్స్ రావచ్చు. ఇక్కడ అప్రోచ్ పోర్ట్ ప్లస్ డిస్ట్రిక్ట్ మ్యాపింగ్. పోర్ట్ నేమ్, డిస్ట్రిక్ట్, మేజర్ కార్గో, నియర్ బై ఇండస్ట్రియల్ ఏరియా, ఎక్స్పోర్ట్ రెలవెన్స్. ఇలా చార్ట్ ప్రిపేర్ చేయండి. నెక్స్ట్ సర్వీస్ సెక్టర్. ఇది 9 ఔట్ ఆఫ్ 10 ప్రయారిటీ. ఏపీ జిఎస్డిపిలో సర్వీసెస్ సెక్టర్ షేర్ చాలా ఇంపార్టెంట్. ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్, హెల్త్, టూరిజం. ఇవి సర్వీస్ సెక్టర్ కాంపోనెంట్స్. ఎగ్జామ్లో ఏపీ జిఎస్డిపిలో హైయెస్ట్ షేర్ ఏ సెక్టర్? సర్వీసెస్లో మేజర్ సబ్ సెక్టర్స్ ఏవి? టూరిజం అండ్ ట్రాన్స్పోర్ట్ ఎకానమీకి రోల్ ఏంటి? ఐటీ సర్వీసెస్ ఏపీలో ఎక్కడ కాన్సన్ట్రేట్ అయ్యాయి? ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఇక్కడ ట్రాప్ ఏపీ అగ్రికల్చర్ స్టేట్ అని సర్వీసెస్ ఇగ్నోర్ చేయడం. జిఎస్డిపి షేర్ యాంగిల్లో సర్వీసెస్ వెరీ ఇంపార్టెంట్. ఎంప్లాయ్మెంట్ యాంగిల్లో అగ్రికల్చర్ ఇంపార్టెంట్. ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐటీ అండ్ డిజిటల్ ఎకానమీ. ఇది 8 ఔట్ ఆఫ్ 10 ప్రయారిటీ. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అమరావతి రీజన్. ఐటీ అండ్ డిజిటల్ సర్వీసెస్ యాంగిల్లో ప్రిపేర్ చేయాలి. డిజిటల్ గవర్నెన్స్, ఫైన్టెక్, స్టార్టప్స్, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, డేటా సెంటర్స్, స్కిల్ డెవలప్మెంట్. ఇవి కరెంట్ రెలవెన్స్ కలిగి ఉన్నాయి. ఎగ్జామ్లో ఏపీ ఐటీ పాలసీ,
డిజిటల్ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్, స్టార్టప్ ఎకోసిస్టమ్, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్, డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవసరం. నెక్స్ట్ టూరిజం. ఇది 8/10 ప్రయారిటీ. టూరిజం సర్వీస్ సెక్టర్లో స్కోరింగ్ ఏరియా. తిరుపతి, అరకు వ్యాలీ, విశాఖపట్నం బీచెస్, లేపక్షి, అమరావతి, శ్రీశైలం, గండికోట, హార్స్లీ హిల్స్, కొనసీమ ఇవి ప్రిపేర్ చేయాలి. ఎగ్జామ్లో తిరుపతి, లేపక్షి, బుద్ధిస్ట్ సైట్స్, ఈకో టూరిజం, బీచ్ టూరిజం, టెంపుల్ టూరిజం, హెరిటేజ్ టూరిజం ఇలాంటి మ్యాచింగ్ క్వశ్చన్స్ రావచ్చు. టూరిజం మ్యాప్ రివైజ్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది 9/10 ప్రయారిటీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రోడ్స్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, రైల్వేస్, పవర్, ఇరిగేషన్, ఇండస్ట్రియల్ పార్క్స్, లాజిస్టిక్స్ పార్క్స్ ఇవి ఏపీ డెవలప్మెంట్కి ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎకనామిక్ గ్రోత్ లింక్, పోర్ట్ లెడ్ డెవలప్మెంట్, పవర్ సెక్టర్, రిన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ అండ్ విండ్ పొటెన్షియల్ ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. రాయలసీమ సోలార్ ఎనర్జీ, కోస్టల్ పోర్ట్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్, ఎయిర్పోర్ట్స్, ఎక్స్ప్రెస్వేస్ ఇవి రీజన్ వైజ్ కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఫైనల్ స్ట్రాటజీ 4 చార్ట్స్ ప్రిపేర్ చేయండి. 1 ఇండస్ట్రీ ప్లస్ డిస్ట్రిక్ట్ మ్యాపింగ్, 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ అండ్ నోట్స్ మ్యాప్, 3 పోర్ట్స్ ప్లస్ డిస్ట్రిక్ట్స్ టేబుల్, 4 సర్వీస్ సెక్టర్ అండ్ టూరిజం మ్యాప్. ఎగ్జామ్ ట్రాప్ ఏరియాస్ ఏపీ అగ్రికల్చర్ స్టేట్ అయినా సర్వీసెస్ షేర్ హైయెస్ట్ ఉండొచ్చు. విసిఐసి ఇండియాస్ ఫస్ట్ కోస్టల్ ఇండస్ట్రియల్ కారిడార్. పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ కనెక్ట్ అవుతాయి. వైజాగ్ స్టీల్, రైనల్ షోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్, మంగంపేట బరైట్స్, లైమ్స్టోన్ సిమెంట్ ఇండస్ట్రీ. టూరిజం క్వశ్చన్స్ మ్యాప్ బేస్డ్ రావచ్చు. ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ బ్లాక్ని డ్రై ఫ్యాక్ట్స్ లాగా కాకుండా ఏపీ డెవలప్మెంట్ ఇంజిన్ లాగా చదవండి. అగ్రికల్చర్ ప్రొడక్షన్కి ఫుడ్ ప్రాసెసింగ్ కనెక్ట్ అవుతుంది. కోస్ట్ లైన్కి పోర్ట్స్ కనెక్ట్ అవుతాయి. పోర్ట్స్కి ఇండస్ట్రియల్ కారిడార్స్ కనెక్ట్ అవుతాయి. కారిడార్స్కి ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కనెక్ట్ అవుతుంది. ఇలా చైన్గా చదివితే ఏపీ ఎకానమీ ఈజీగా రిమెంబర్ అవుతుంది. సెగ్మెంట్ 4 ఏపీ బడ్జెట్, వెల్ఫేర్ స్కీమ్స్, సోషల్ ఇండికేటర్స్ అండ్ ఫైనల్ రివిజన్ ప్రయారిటీ. ఏపీ ఎకానమీలో ఫైనల్ స్కోరింగ్ బ్లాక్ ఏంటంటే బడ్జెట్, వెల్ఫేర్ స్కీమ్స్, సోషల్ డెవలప్మెంట్ ఇండికేటర్స్, పావర్టీ, ఎంప్లాయ్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ డేటా అండి. ఈ ఏరియాలో డైరెక్ట్ ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది అండ్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఫస్ట్ ఏపీ బడ్జెట్. ఇది 10/10 ప్రయారిటీ, హైలీ ఇంపార్టెంట్. ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు. ఏపీ బడ్జెట్ చదివేటప్పుడు ఎవ్రీ నెంబర్ మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదండి. కానీ బడ్జెట్ సైజ్, రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, డెట్ బర్డన్, వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ ఇవి బ్రాడ్గా ప్రిపేర్ చేయాలి. ఎగ్జామ్లో ఏపీ బడ్జెట్ ఎవరు ప్రజెంట్ చేస్తారు? బడ్జెట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ. ఫిస్కల్ డెఫిసిట్ ట్రెండ్ ఎలా ఉంది? వెల్ఫేర్ స్కీమ్స్కి అలొకేషన్ ఎలా ఉంది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డెవలప్మెంట్కి ఎందుకు ఇంపార్టెంట్? ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఇక్కడ అప్రోచ్ 1 బడ్జెట్ స్నాప్షాట్ షీట్, టోటల్ బడ్జెట్ సైజ్, మేజర్ రిసీట్స్, మేజర్ ఎక్స్పెండిచర్ హెడ్స్, కీ స్కీమ్స్, ఫిస్కల్ డెఫిసిట్, డెట్ ట్రెండ్ ఇవి 1 ప్లేస్లో పెట్టుకోండి. లాంగ్ బడ్జెట్ పీడిఎఫ్ చదవడం కన్నా ఎగ్జామ్ యూస్ఫుల్ పాయింట్స్ పిక్ చేయడం ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్ అండ్ ఫిస్కల్ డెఫిసిట్. ఇది 8/10 ప్రయారిటీ. ఏపీ బైఫర్కేషన్ తర్వాత రెవెన్యూ డెఫిసిట్ ఇష్యూ చాలా ఇంపార్టెంట్ అయింది. రెవెన్యూ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్, డెట్, గ్రాంట్స్, సెంట్రల్ అసిస్టెన్స్ ఇవి ఏపీ ఎకానమీ కాంటెక్స్లో ప్రిపేర్ చేయాలి. ఎగ్జామ్లో రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, ఏపీ బైఫర్కేషన్ తర్వాత రెవెన్యూ డెఫిసిట్ ఎందుకు ఇంపార్టెంట్ అయింది, సెంట్రల్ గ్రాంట్స్ రోల్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఇక్కడ ట్రాప్ ఇండియన్ ఎకానమీ బడ్జెట్ టర్మ్స్ అండ్ ఏపీ బడ్జెట్ టర్మ్స్ సపరేట్గా కాకుండా కనెక్ట్ చేసి చదవాలి. పార్ట్ 1లో చూసిన బడ్జెట్ బేసిక్స్ ఇక్కడ ఏపీ బడ్జెట్ డేటాతో అప్లై చేయాలండి. నెక్స్ట్ వెల్ఫేర్ స్కీమ్స్. ఇది 10/10 ప్రయారిటీ, హైలీ ఇంపార్టెంట్. ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు. ఏపీ ఎకానమీలో వెల్ఫేర్ స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్. కానీ స్కీమ్స్ చదివేటప్పుడు నేమ్స్ మగ్గప్ చేయడం మాత్రమే కాదు, స్కీమ్ పర్పస్, టార్గెట్ గ్రూప్, డిపార్ట్మెంట్, బెనిఫిట్ టైప్, కరెంట్ స్టేటస్ ఇవి ప్రిపేర్ చేయాలి. ఎగ్జామ్లో స్కీమ్ ఎవరి కోసం? ఫార్మర్స్ కోసం, విమెన్ కోసం, స్టూడెంట్స్ కోసం, ఫిషర్మెన్ కోసం, పెన్షనర్స్ కోసం, క్యాష్ బెనిఫిట్ స్కీమా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమా, సబ్సిడీ స్కీమా ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చండి. ఇక్కడ అప్రోచ్ స్కీమ్ ప్లస్ టార్గెట్ గ్రూప్ టేబుల్. ఫార్మర్ స్కీమ్స్, విమెన్ స్కీమ్స్, ఎడ్యుకేషన్ స్కీమ్స్, హెల్త్ స్కీమ్స్, హౌసింగ్ స్కీమ్స్, ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, ఫిషర్మెన్ స్కీమ్స్ ఇలా కేటగిరీస్లో అరేంజ్ చేయండి. ఇంపార్టెంట్ వార్నింగ్ అండి,
ఓల్డ్ స్కీమ్స్ అండ్ న్యూ స్కీమ్స్ మిక్స్ చేయకండి. కరెంట్ గవర్నమెంట్ స్కీమ్స్, నేమ్స్, లేటెస్ట్ బడ్జెట్ అండ్ అఫీషియల్ సోర్సెస్ నుండి అప్డేట్ చేసుకోవాలి. ఎగ్జామ్లో రాంగ్ స్కీమ్ నేమ్ గుర్తుపెట్టుకుంటే ఈజీ మార్క్ పోతుంది. నెక్స్ట్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇండికేటర్స్. ఇది 8/10 ప్రయారిటీ. ఏపీ సోషల్ డెవలప్మెంట్లో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇండికేటర్స్ ఇంపార్టెంట్. లిటరసీ రేట్, స్కూల్ ఎన్రోల్మెంట్, డ్రాప్అవుట్ రేట్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ఫెంట్ మార్టాలిటీ, మెటర్నల్ హెల్త్, న్యూట్రిషన్, పబ్లిక్ హెల్త్ స్కీమ్స్ ఇవి ప్రిపేర్ చేయాలి. ఎగ్జామ్లో ఏపీ లిటరసీ రేట్ నేషనల్ యావరేజ్తో కంపేర్ చేస్తే ఎలా ఉంది? ఫీమేల్ లిటరసీ స్టేటస్ ఏంటి? హెల్త్ ఇండికేటర్స్ ఇంప్రూవ్ అయ్యాయా? న్యూట్రిషన్ స్కీమ్స్ ఏవి? స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్స్ ఏవి? ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఇక్కడ అప్రోచ్ ఏపీ వర్సెస్ ఇండియా కంపారిజన్. ఏపీ లిటరసీ, సెక్స్ రేషియో, ఐఎంఆర్, ఎంఎంఆర్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఎడ్యుకేషన్ ఇండికేటర్స్ ఇవి లేటెస్ట్ డేటాతో కంపేర్ చేయండి. ఎగ్జాక్ట్ డేటా అప్డేట్ కావాలండి. నెక్స్ట్, సెక్స్ రేషియో అండ్ డెమోగ్రాఫిక్ ఇండికేటర్స్. ఇది 9/10 ప్రయారిటీ. ఏపీ సెక్స్ రేషియో, పాపులేషన్ గ్రోత్, అర్బనైజేషన్, మైగ్రేషన్, డెన్సిటీ, లిటరసీ, టోటల్ ఫర్టిలిటీ రేట్ ఇవి డెమోగ్రాఫిక్ సైడ్లో ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఏపీ సెక్స్ రేషియో నేషనల్ యావరేజ్ కంటే ఎలా ఉంది? టీఎఫ్ఆర్ రిప్లేస్మెంట్ లెవెల్ కంటే తక్కువ? అర్బనైజేషన్ ట్రెండ్ ఎలా ఉంది? మైగ్రేషన్ రీజన్స్లో ఎక్కువ? ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఇక్కడ ట్రాప్ ఏమిటంటే ఏపీ కొన్ని ఇండికేటర్స్లో నేషనల్ యావరేజ్ కంటే బెటర్గా ఉండొచ్చు, కొన్ని ఇండికేటర్స్లో లోవర్గా ఉండొచ్చు. కాబట్టి 1 కంపారిజన్ చార్ట్ కంపల్సరీ అండి. నెక్స్ట్, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇది 9/10 ప్రయారిటీ. పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, రూరల్ ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ఇవి ఏపీ ఎకానమీలో ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ అగ్రికల్చర్ డిపెండెన్స్ ఉన్న స్టేట్స్లో డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ క్వశ్చన్ రావచ్చు. ఎగ్జామ్లో పావర్టీ మెజర్మెంట్, మల్టీడిమెన్షనల్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ రేట్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, ఎంజీఎన్ఆర్ఈజీఎస్, స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఇవి ఆస్క్ చేయవచ్చు. ఇక్కడ అప్రోచ్ ఇండియన్ ఎకానమీ పావర్టీ కాన్సెప్ట్స్ ప్లస్ ఏపీ డేటా. పార్ట్ 1లో పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ బేసిక్స్ చదివాం. ఇక్కడ ఏపీ స్పెసిఫిక్ డేటా, ఏపీ స్కీమ్స్, రూరల్ ఎంప్లాయ్మెంట్, మైగ్రేషన్, స్కిల్ ట్రైనింగ్తో కనెక్ట్ చేయాలండి. నెక్స్ట్, విమెన్ ఎంపవర్మెంట్ అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఇది 8/10 ప్రయారిటీ. ఏపీలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, విమెన్ ఎంపవర్మెంట్, రూరల్ క్రెడిట్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, లైవ్లీహుడ్స్ ఇవి ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఎస్హెచ్జీస్ రోల్ ఏంటి? విమెన్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవి? రూరల్ లైవ్లీహుడ్స్లో ఎస్హెచ్జీస్ ఎలా హెల్ప్ చేస్తాయి? ఫైనాన్షియల్ ఇంక్లూజన్తో రిలేషన్ ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఇక్కడ స్కీమ్ నేమ్స్ కంటే రోల్ అండ్ ఇంపాక్ట్ యాంగిల్ కూడా ప్రిపేర్ చేయండి. ఎస్హెచ్జీస్ అంటే ఓన్లీ విమెన్ గ్రూప్స్ కాదు. సేవింగ్స్, క్రెడిట్, ఆంటర్ప్రినర్షిప్, లైవ్లీహుడ్స్, ఎంపవర్మెంట్ ఇవన్నీ కనెక్ట్ చేయాలి. నెక్స్ట్, డిస్ట్రిక్ట్ లెవెల్ డేటా. ఇది 9/10 ప్రయారిటీ అండి. ఏపీ ఎకానమీలో డిస్ట్రిక్ట్ లెవెల్ ఫ్యాక్ట్స్ చాలా స్కోరింగ్. ఏ డిస్ట్రిక్ట్ క్రాప్కి ఫేమస్? ఏ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీకి ఫేమస్? ఏ పోర్ట్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది? ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏ రీజన్కి యూస్ఫుల్? ఏ డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్? ఏ డిస్ట్రిక్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ హై? ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఇక్కడ అప్రోచ్ డిస్ట్రిక్ట్ వైజ్ ఎకానమీ మ్యాప్. గుంటూరు, చిల్లీ అండ్ టొబాకో. అనంతపురము, గ్రౌండ్ నట్ అండ్ డ్రాట్. విశాఖపట్నం, పోర్ట్, స్టీల్, ఫార్మా, టూరిజం. కాకినాడ, పోర్ట్, పెట్రోలియం, ఆక్వాకల్చర్. నెల్లూర్, ఆక్వాకల్చర్, కృష్ణపట్నం పోర్ట్. చిత్తూరు, డైరీ, మ్యాంగో, తిరుపతి టూరిజం. ఇలా డిస్ట్రిక్ట్ మ్యాపింగ్ ప్రిపేర్ చేయాలండి. నెక్స్ట్, ఏపీ ఎకానమీ కరెంట్ అఫైర్స్. ఇది 10/10 ప్రయారిటీ. హైలీ ఇంపార్టెంట్. ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదు. ఏపీ ఎకానమీ కరెంట్ అఫైర్స్లో బడ్జెట్, ఎకనామిక్ సర్వే, న్యూ స్కీమ్స్, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్, పోర్ట్ ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ అప్డేట్స్, వెల్ఫేర్ స్కీమ్ అప్డేట్స్, డిస్ట్రిక్ట్ ర్యాంకింగ్స్, అగ్రికల్చర్ డేటా, ఫిషరీస్ ఎక్స్పోర్ట్స్ ఇవి కంటిన్యూస్లీ అప్డేట్ చేయాలి. ఎగ్జామ్లో లేటెస్ట్ ఏపీ ఎకనామిక్ సర్వే ఫిగర్స్, బడ్జెట్ అలొకేషన్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, సెంట్రల్ ప్రాజెక్ట్స్ ఇన్ ఏపీ, ఎన్ఐటిఐ, ఆయోగ్ రిపోర్ట్స్, ఎస్డిజి పర్ఫార్మెన్స్, పావర్టీ డేటా ఇవి కరెంట్ బేస్డ్గా రావచ్చు. ఇక్కడ స్ట్రాటజీ సింపుల్. స్టాటిక్ నోట్స్ ఒకసారి ప్రిపేర్ చేయండి. ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్లో ఏపీ ఎకానమీ సెక్షన్ అప్డేట్ చేయండి. లాస్ట్ 1 మంత్లో బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే నంబర్స్ రివైజ్ చేయండి. నౌ ఫైనల్ ప్రయారిటీ రివిజన్ క్లియర్గా పెట్టుకుందామండి. ఇఫ్ టైం షార్ట్ అయితే ఫస్ట్ జిఎస్డిపి అండ్ పర్ క్యాపిటా ఇన్కమ్ రివైజ్ చేయండి. లేటెస్ట్ డేటా, ఏపీ వర్సెస్ ఇండియా కంపారిజన్, సెక్టరల్ షేర్స్ ఇవి కంపల్సరీ. సెకండ్, అగ్రికల్చర్ అండ్ allied సెక్టర్స్ రివైజ్ చేయండి. ప్యాడీ, చిల్లీ, టొబాకో, గ్రౌండ్ నట్, హార్టికల్చర్, ఫిషరీస్, లైవ్ స్టాక్, ఇరిగేషన్ ఇవి స్కోరింగ్ ఏరియాస్. థర్డ్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రివైజ్ చేయండి. పోలవరం, నాగార్జున, సాగర్, శ్రీశైలం, పట్టిసీమ,
రాయలసీమ ప్రాజెక్ట్స్, రివర్ అండ్ రీజన్ మ్యాపింగ్ కంపల్సరీ. ఫోర్త్, ఇండస్ట్రీస్ అండ్ పోర్ట్స్ రివైజ్ చేయండి. వైజాగ్ స్టీల్, ఎంఎస్ఎంఈస్, ఫార్మా, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, విసిఐసి, పోర్ట్స్, లాజిస్టిక్స్ ఇవి మ్యాప్తో రివైజ్ చేయాలి. ఫిఫ్త్, బడ్జెట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ రివైజ్ చేయండి. లేటెస్ట్ బడ్జెట్, ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, స్కీమ్స్, టార్గెట్ గ్రూప్స్ ఇవి కరెంట్ సోర్స్తో అప్డేట్ చేయాలి. సిక్స్త్, సోషల్ ఇండికేటర్స్ రివైజ్ చేయండి. సెక్స్ రేషియో, లిటరసీ, టిఎఫ్ఆర్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఎస్హెచ్జీస్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ ఇవి ఏపీ వర్సెస్ ఇండియా కంపారిజన్తో చదవాలి. ఈ పార్ట్ 2లో మన టార్గెట్ ఏపీ ఎకానమీని డేటా బర్డెన్ లాగా కాకుండా స్కోరింగ్ బ్లూ ప్రింట్ లాగా చూడడం అండి. ఏపీ ఎకానమీ క్వశ్చన్స్ మోస్ట్లీ ఏది ఎక్కడ, ఏ సెక్టర్ ఇంపార్టెంట్, ఏ స్కీమ్ ఎవరి కోసం, ఏపీ నేషనల్ యావరేజ్తో కంపేర్ చేస్తే ఎలా ఉంది, లేటెస్ట్ డేటా ఏమిటి, ఈ యాంగిల్స్లో వస్తాయి. ఇప్పటి నుంచి మీరు ఏపీ ఎకానమీ ప్రిపేర్ అవుతున్నప్పుడు 4 షీట్స్ మెయింటైన్ చేయండి. 1, లేటెస్ట్ ఏపీ డేటా షీట్. 2, డిస్ట్రిక్ట్ మ్యాపింగ్ షీట్. 3, స్కీమ్స్ అండ్ టార్గెట్ గ్రూప్ షీట్. 4, మ్యాప్ బేస్డ్ రివిజన్ షీట్. ఈ 4 షీట్స్ పర్ఫెక్ట్గా ఉంటే ఏపీ ఎకానమీ రివిజన్ చాలా స్మూత్ అవుతుంది. ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. కామెంట్లో ఏపీ ఎకానమీలో మీకు మోస్ట్ కన్ఫ్యూజింగ్ ఏరియా ఏది అని చెప్పండి. జిఎస్డిపి, బడ్జెట్, స్కీమ్స్, డిస్ట్రిక్ట్ ఫ్యాక్ట్సా? ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపరేషన్లో ఎకానమీ సబ్జెక్ట్ని ఫియర్గా కాకుండా స్కోరింగ్ సబ్జెక్ట్గా మార్చుకుందాం. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టేక్ కేర్, బాయ్.